తాండూరు పట్టణంలోని అంబేద్కర్ చౌక్ వద్ద బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు విధించిన స్టే ఆర్డర్కు వ్యతిరేకంగా బీసీ సంఘాల ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమంను బీసీ నాయకులు రాజ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ బీసీ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్ మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్లను అడ్డుకోవడం, హైకోర్టు ద్వారా స్టే ఇప్పించడం అగ్రవర్ణాల కుట్రలో భాగమని తీవ్రంగా విమర్శించారు. అయితే రాజ్యాధికారాలు అగ్రవర్ణాల చేతుల్లో ఉన్నంత కాలం బహుజనులు బానిసలుగానే ఉంటారన్నారు. ఎమ్మెల్యే నుండి సీఎం వరకు ఎక్కువ శాతం అగ్రకులాలే పదవులు అనుభవిస్తుంటే కేవలం స్థానిక సంస్థల ఎన్నికలకు 42% రిజర్వేషన్లు బీసీలకు కేటాయిస్తే ఓర్వలేక కోర్టులను ఆశ్రయించారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే కోర్టులో పిటిషన్ వేయకుండా మాధవరెడ్డిని అడ్డుకునే శక్తి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేదా అని ప్రశ్నిస్తూ ప్రభుత్వం బీసీల హక్కుల విషయంలో నిష్క్రియంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ కార్యదర్శి సయ్యద్ షుకూర్, జిల్లా బీసీ నాయకులు గడ్డం వెంకటేష్, మహిళా సంఘం అధ్యక్షురాలు అనిత మరియు వెంకట్, హిమ, అరుణ్, రాజ్, అంజద్, ఆలీ, బాషా, టీవీ వినోద్, నందు, పాండు, ముద్రాజ్, జనాలు, బీసీ సంఘాల ప్రతినిధులు, యువత, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఎన్నో పదవులు అన్వయించారు, ఎన్నో గ్రామ పంచాయతీ సర్పంచ్లు వేసారు, ఎంపీడీలు చేసారు, జడ్పీడీలు చేసారు. మరి ఈరోజు మేము ఒక 42% రిజర్వేషన్లో మేమున్న 56%కి 46% రిజర్వేషన్లు వస్తే మీకు ఎందుకు ఈ కడుపుమంతా అని చెప్పేసి ఈరోజు నేను ప్రశ్నిస్తా ఉన్నాను. అదేవిధంగా ఏదైతే కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, టీఆర్ఎస్ పార్టీ కానీ మరి నిన్న ఏదైతే కోర్టు వచ్చి స్టే వచ్చిందో దానికి వీళ్ళంతా కానీ బీజేపీ నాయకులు కానీ, టీఆర్ఎస్ నాయకులు కానీ స్పందిస్తున్నారు. కానీ ఏదైతే మరి ఎప్పుడైతే కోర్టు స్టే కోసము మరి హైకోర్టులో మరి పిటిషన్ దాఖలు చేసినటువంటి ఆ మహాత్ముడు మాధవరెడ్డి పిటిషన్ దాఖలు చేసినప్పుడు మీరు అందరూ టీఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ కానీ, బీజేపీ నాయకులు ఏమయ్యారు అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. 4 రోజులు స్టే ఇచ్చిన తర్వాత మీరు అందరూ ముందుకొచ్చి మరి ఈరోజు బురజాల కార్యక్రమాలు చేస్తున్నారు. కానీ నిజంగా మాధవరెడ్డిని అడ్డుకునే శక్తి మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి లేకునేనా? ఆయన స్టే చేయకుండా ఆపగలిగినటువంటి అన్ని శక్తియుక్తులు, అంగబలం రేవంత్ రెడ్డికి ఉన్నప్పటికీ కూడా దాన్ని అడ్డుకోకపోవడం, అదేవిధంగా ప్రతిపక్షాల పార్టీలైనటువంటి మరి కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కూడా మరి ఎవరు కూడా బీసీలకు వ్యతిరేకంగా బీసీ రిజర్వేషన్లపై పిటిషన్ వేయొద్దు అని చెప్పేసి ఏ జిల్లా నాయకుడు కానీ, రాష్ట్ర నాయకుడు కానీ, జాతీయ నాయకులు కానీ స్పందించకపోవడం బీసీలపై చూస్తున్నటువంటి చిన్నచూపే అని చెప్పేసి ఈరోజు తెలియజేస్తున్నాను. ఈరోజు తాండూరు నియోజకవర్గంలో ఈరోజు 100 మంది బీసీల రిజర్వేషన్లకై రావడం జరిగింది. రాబోయే రోజుల్లోపట ఆర్టిస్ట్ అన్న పిలుపు మేరకు ఆయన నేతృత్వంలో తప్పకుండా తాండూరు బంద్కు పిలుపునిస్తాం. ఆయన ఆశయాల ప్రకారంగా ఇంకా ఒక కార్యాచరణతో అన్ని రాజకీయ పార్టీలని కూడా తీసుకొని ఇంకా బీసీ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పేసి మరొక తెలంగాణ ఉద్యమంలో బీసీ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ ఏదైతే ఈ 4 వారాల పిటిషన్ హైకోర్టు ఇచ్చిందో దానికి అనుసరించి మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా వెంటనే సుప్రీంకోర్టులో వెళ్ళి ఎస్ఎల్పీ వేయవలసిన బాధ్యత మీ పైన ఉందని చెప్పేసి తెలియజేసుకుంటూ అదేవిధంగా మరి చట్టసభలో రిజర్వేషన్లకై మరి స్థానిక సంస్థల రిజర్వేషన్లకై బీజేపీ ప్రభుత్వం కూడా షెడ్యూల్ 9లో చేర్చాలని చెప్పేసి ఈ సభావేదికగా నేను రిక్వెస్ట్ చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా సోదరులకు, ఇక్కడ వచ్చినటువంటి యావత్ బీసీ సమాజానికి అందరికీ రేవంత్ రెడ్డి అంటున్నారు అంటే పరోక్షంగా ఆయనని మద్దతు ఇచ్చారు అంటున్నారా? 100% కదా. ఒక సీఎం స్థాయిలో ఉన్నప్పుడు ఆయన చెప్తే వినేవాడు కదా మాధవరెడ్డి, ఆయన పిలిచి మాట్లాడేవాళ్ళు కదా. ఆయన కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఒక రెడ్డి వర్గానికే వచ్చినాడు కదా. మరి రెడ్డి జాగృతి అని ఒక వ్యవస్థను స్థాపించుకొని ఈరోజు రెడ్డి వ్యవస్థ నడిపిస్తున్నటువంటి వ్యక్తి మరి ఆ రోజు ఎన్నికల్లో మరి బేషరతుగా రేవంత్ రెడ్డికి మద్దతు ఇచ్చినటువంటి వ్యక్తే కదా. మరి ఆయన చెప్తే రేవంత్ రెడ్డి వినేవాడు కదా, మాధవరెడ్డి వినేవాడు కదా. ఈరోజు ఈ దరిద్రం ఇంతవరకు రాకపోయి ఉంటుండే కదా, బీసీలకు సరైన న్యాయం జరుగుతుండే కదా. మరి రేవంత్ రెడ్డి కంపల్సరీ ఆయన వైఫల్యం అని చెప్పి ఈరోజు మేము బీసీ సంఘాలన్నీ కూడా చెప్తాం. చేయండి, షేర్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.
అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.